ఈ సంతోషమే కాదు, ఒంటికి కూడా నాకు ఎంతో బలం వచ్చినట్టుగా ఉంటుంది. ఓల్డేజ్ కదన్నప్పుడు ఈ ఓల్డేజ్ మూలని ఈ టాబ్లెట్ల మూలని మనిషిని కుదిపేస్తూ ఉంటాయి మమ్మల్ని. దాంతో ఒళ్ళు నీరసంగా ఉంటుంది. 2-3 రోజులు ఆ నీరసం ఉన్నది అబ్బాయి. మిమ్మల్ని అందరినీ చూసాను, అంత బలంగా ఉంటుంది అన్నమాట బాడీ. 3 రోజుల వరకు మీరు కాకుండా 4వ రోజుని మళ్ళీ యథావిధి ఇంటి పరిస్థితుల్లోనూ పరిసరాల పరిస్థితుల్లో గడిపోయాం. మీరు కొంతమంది చేసి సగం మంది తెలియకపోవచ్చు. కారణం మీరు చదువుకునే రోజుల్లో చాలా లావుగా ఉండేవారు. ఎంత లావుగా ఉండేవారు అంటే అంత లావుగా ఉండేవారు. ఇప్పుడు సన్నబడిపోయేటప్పటికి మిమ్మల్ని నేను గుర్తుపట్టకపోతున్నాను. అలా గుర్తు పట్టలేని వాళ్ళు ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, గౌస్ లాజం. బాగా సమయమే. అలాగే మనిషిని గుర్తుపట్టగలిగితే చాలమ్మా ఏంటి. కాబట్టి మీరు ఆ రోజుల్లో ఉన్న సన్నం లావు ఇప్పుడు సన్నం అయిపోయింది, నేను గుర్తుపట్టలేదు. ఇంకా సన్నం అవడానికి ప్రయత్నించండి. అది రాను రోజుల్లో చాలా ప్రమాదం కూడా ఆ బాడీ. నిజంగా నేను చెబుతున్నాను, సన్నం అవడానికి బాడీ మీరు ప్రయత్నం చేయండి. పొద్దున టిఫిన్ చేస్తే 10 నిమిషాలు నడక, మధ్యాహ్నం భోజనం చేస్తే 1/4 గంట నడక, రాత్రి భోజనం చేసాక 20 నిమిషాలు నడక ఉంటే బాడీ రాను 1 ఇయర్కైనా కంట్రోల్ అవుతుంది. లేకపోతే ఇబ్బంది పడేది మీరే. కాబట్టి మీరు 2010 బ్యాచ్ కాబట్టి ఈ మాత్రం జాబ్ ఉన్నారు. లోక సతీష్ పక్క అబ్బాయి అన్నాడు, ఎవరో నాకు తెలియదు. ఆ పక్క అబ్బాయి కూడా తెలియదు. అలాగా చాలా మంది కనీసం బంగాక మిమ్మల్ని నేను గుర్తుపట్టలేను. ఆ అబ్బాయి కూడా అతన్ని గుర్తుపట్టలేను నేను. సుమంత్ సార్, సుమంత్ ఎక్కడ ఉన్నావు? ఏం చేస్తున్నావు? మధ్యలో టచ్లో ఉంటే నువ్వు బలాన్ని నేను గుర్తుపట్టగలిగేవాడిని. ఇప్పటికీ నువ్వు గుర్తు రావట్లేదు. లేకపోతే సార్ తెలుసుకుందామని లేపాను మిమ్మల్ని. గుర్తుపట్టకపోవడానికి కారణం ఏంటంటే మాకు టచ్లో లేరు. మీరు ఒకటి టచ్లో లేరు, మధ్య మధ్యలో కనపడుతుంటే బలం చెప్తాను. అయితే బాగా చదివేవాడు ఉంటే ఆడ మా బుర్రలో ఎప్పుడు ఉంటాడు. ఆ విధంగా కూడా గుర్తుంటారు మీరు. ఈ అబ్బాయి ఇప్పటికీ గుర్తు రావాలి ఎవడు. కూర్చో. తెలుసు, నెమ్మదిగా తెలుసు. రాను కొంత వయసు కూడా కావాలి మాకు. మా మరుపు అనేది ఆటోమేటిక్గా కొంచెం ఉంటుంది. దాంతో కూడా మిమ్మల్ని గుర్తుంచుకోలేకపోతాను. ఎక్కడ కూడా ఉన్నాడు. నీ పాత బుడో చూపించరా నన్ను గుర్తుపట్టేదంటే ఆ బుడో కూడా చూపించట్లేదు అది. ఓకే ఏంటి, మానవుని ఉన్నత శిఖరానికి తీసుకెళ్ళేది విద్య. ఇది తప్పు అంటే తప్పు అనుకోండి, అది మీరు అనమాట కరెక్ట్ అంటే కరెక్ట్ అనుకోండి. ఆ న్యాయం అనేది మీకు వదిలేసాను. మీకందరికీ మరి నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇది మాకు చాలా మంచి అవకాశం. అంటే మిమ్మల్ని మేము చూడటం, మమ్మల్ని మీరు కలుసుకోవడం, అలాగే మీలో మీరే మీ ఫ్రెండ్స్, అలాగే మీ క్లాస్మేట్స్, మీరందరూ ఇలాగ ఫ్యామిలీస్తో మరి ఇక్కడ కలవడం అనేటటువంటిది మరి మీకైతే ఎలా ఉందో తెలియదు, కానీ నాకు పట్టదానంత ఆనందంగా ఉంది. గుడి మానేసి వచ్చేసారు పరిగెట్టుకుంటాను. చర్చ అలాగే జరుగుతుంది, నేను వచ్చేసాను. చాలా సంతోషం. అయితే మొట్టమొదటిగా మరి నేను కొన్ని విషయాలు బడి గురించి చెప్తాను. నేను ఈ ఊరు 1971లో వచ్చాను. 1971 నేను ఫ్రెష్ బిఈడి అనమాట. అయితే అప్పటికి ఇది దొరగారి బంగళం, ఇదంతా ఖాళీ. ఎదురుగా ఉన్నది మగపిల్లల హాస్టల్, ఆ వెనకాల ఉన్నది ఆడపిల్లల హాస్టల్.
అయితే నేను హాజరయ్యాను కూడా. మేము కూడా లైన్లో ఉన్నాం వెళ్ళిపోవడానికి. వెళ్ళిపోయే లైన్లో వెళ్ళే ముందు మిమ్మల్ని సంతోషంగా చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళిపోయి చూడలేకపోతున్నారు. నేను ఒకటి చెప్తాను, నేను చదువుకున్నాను. సుమారు ఒక 100 మంది స్కూల్ డ్రాప్అవుట్స్ని అక్కడ చర్చిలో పెట్టినప్పుడు ఆ ఊర్లో మధ్యలో మానేసిన వాళ్ళని మళ్ళీ చదివించాను నేను. అంటే నా డబ్బులు కొంచెం పెట్టేవాడిని, కానీ ఎక్కువ నా సహకారం. ఓపెన్ స్కూల్ సిస్టమ్ వచ్చిన తర్వాత చాలామందికి చదువు మానేసిన వాళ్ళు అందరూ చదువుకున్నారు. ఊడుపులకి వెళ్ళే ఆడవాళ్ళు కొందరు 10th కట్టిస్తే 10th ఇంటర్మీడియట్ అక్కడ బెనర్జీ గారి కాలేజ్ అని ఉంది, ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివించి ఇప్పుడు ఒక అమ్మాయి గవర్నమెంట్ నర్సు ఉద్యోగం చేస్తుంది. ఫస్ట్ జీతం రాగానే నా దగ్గరికి వచ్చి బోర్ని ఏడ్చేసి సార్ మాకు గవర్నమెంట్ ఉద్యోగం కళలో కూడా దొరకదు సార్, మేము ఎవరు సార్, ఎంత పేదవాళ్ళం సార్, మాకు ఈరోజు మేము గవర్నమెంట్ నర్స్ అని ఎంత గౌరవం మర్యాద వచ్చిందంటే మీరు చేసిన సహకారం అని. నేను చెప్తున్నాను, మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, మీరు అభివృద్ధి చెందండి, మీ పిల్లల్ని మాత్రం పాడు చేయకండి. పిల్లలకి కావాల్సిన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ చదువుకోగలిగారు. ఇంకా వాళ్ళు See, Get Together is actually your last batch of the improvement of the number of the students. Later on, after completing your batch, the decreases, you have to face a lot of problems and everything among them. But your children, any problem also is there, kindly keep the good education you have to give on your children. Our education is Gatan Gataha. How it is there likewise. Abdul Kalam also says about that the education, some of the 4 rules also implemented. The 4 rules also I will tell to you. Your children about, you can say your children, keep one goal. Your children also, small age onwards, Nana, Amma, keep one goal. Poor means actually ప్రెగ్నెంట్ అయిన కానీ తను జాబ్ రిజైన్ చేసింది. నాకు బాబు ఉన్నాడు, మా బాబుకి 1 year వచ్చింది. మా బాబు పేరు ఇవాన్ జోన్స్, ముద్దుగా లియో అని పిలుచుకుంటాం. ఇంతే ప్రజెంట్ అయితే నా గురించి. ఇంకా అందరూ వచ్చి మాట్లాడితే బాగుంటుంది, ఎవరెవరు ఏం చేస్తున్నారు, వాళ్ళ మ్యారేజ్ గురించి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు అందరికి చెప్తే డీటెయిల్స్ ఉంటాయి. సో కామెడీగా కాకుండా వచ్చి మాట్లాడాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజయ్, నేను ఆక్విడెంట్ అండి. నాది ఓకే. నేను ఎక్కడ 9th క్లాస్ 10th క్లాస్ చదివాను సార్. అంతకుముందు నేను వేరే స్కూల్లో వాసవి శారదలో 8th వరకు చదివా. ఇక్కడికి వచ్చేసి 9th 10th. నేను ఆ 2 years కూడా ఇక్కడ సర్టిఫికేట్ లేకుండా చదివాను. మీరు నాకు యాక్సెప్టబుల్ చేశారు. ఆ 2 years కూడా నాకు ఫేవరెట్ సార్ తెలుగు సార్. తర్వాత ఎడిసన్ సార్. ఇద్దరితోనే నేను అత్తమానో దెబ్బలు తింటున్నాను, నేను అత్తమానో తిట్టించుకుంటానే ఉంటాను. ఆ స్కేల్లో మాకు ఫేవరెట్ సార్. దాని తర్వాత 10th అయిపోయాక హైదరాబాద్ వెళ్ళాను సార్. అక్కడ చిన్న జాబ్ చేశాను. మళ్ళీ దాని తర్వాత వచ్చాను, ఇంటర్లో జాయిన్ అయ్యా. అక్కడ డిస్కంటిన్యూ కొట్టి మళ్ళీ ఐటీలో జాయిన్ అయ్యా. అక్కడ 2 years కంప్లీట్ చేసి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను సార్. ప్రజెంట్ అయితే నేను మా అన్న వాళ్ళ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ మెయింటైన్ చేసుకుంటున్నా. అంతే సార్. మ్యారేజ్ అవ్వలేదు సార్, ఇంకా నేను ఆల్రెడీ స్టిల్ రిలేషన్షిప్లో ఉన్నా. తొందరగా చేసుకో. నాకైతే దేవుడిచ్చిన మంచి భర్త. తను ఎడ్యుకేషన్ ఏమో MCA కంప్లీట్ చేశారు. తను సాఫ్ట్వేర్ IT డిపార్ట్మెంట్ మొత్తం అనేది. నాకు ఒక బాబు
బాబు పేరు మోక్షశ్రీ సాయి. నేనైతే హౌస్ వైఫ్, ఇంట్లో కూర్చుంటున్నాను, శుభ్రంగా వండి పెడుతున్నాను, తిని పెడుతున్నారు, బాగుంది. ఇప్పుడు దాకా అయితే అంతా ఓకే. అలాగే నేను అందరూ వచ్చి ఒక్కొక్కరు చెప్తాను. నేను ఇక్కడే ఆగిలోనే ఉంటున్నాను. మా మిస్సెస్ కూడా అందరికీ తెలుసు, లక్ష్మీ దుర్గ. నేను ఫిష్ బిజినెస్ చేస్తాను, ఎక్స్పోర్ట్ చేస్తాను. మహారాష్ట్ర, ఒరిస్సా ఎక్స్పోర్ట్. 2 పిల్లలు, పెద్ద పాప సాన్విక, చిన్న పాప హిరణ్య. అందరూ కలిసే ఉంటాం, అమ్మ నాన్న. చాలా సంతోషంగా ఉన్నాం, ఏ ఇబ్బంది లేదు. నాకు బాగా ఎంకరేజ్మెంట్ మా మిస్సెస్. నేను చేపల వ్యాపారం చేస్తాను. ఫస్ట్లీ వేదికని అలంకరించిన ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నా అంటే అప్పుడు మీరు చెప్పిన చదువుని బట్టే. అలాగే నా ఫ్రెండ్స్ చాలా బాధ పెట్టాను, నేను ఫోన్ స్లిప్ చేయకుండా అసలు చాలా బాధ పెట్టాను. ఎందుకంటే సండే వచ్చిన మళ్ళా చర్చికి వెళ్తాను, మళ్ళీ ఇలా సడన్ 10కి 11కి అంటున్నారు కదా అని చెప్పేసి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో నా ఫ్రెండ్స్ అందరికీ నిజంగా థ్యాంక్ యూ. అలాగే బాయ్స్ నాకు నిజంగా గుర్తులేదు మీరు, అంటే ఫేసెస్ చిన్నప్పుడు ఫేసెస్ ఐడియా ఉన్నాయి తప్ప పెద్దవాళ్ళుగా నాకు అంత ఐడియా లేదు. సో నన్ను సారీ, ఐఎమ్ సారీ. ఎవరినైనా పలకరించకపోయినా ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చినందుకు ఈ విధంగా మనం సెలబ్రేషన్ చేయడానికి చాలా శ్రమపడి ఉంటారు బహుశా. నేనైతే అసలు ఏం పట్టించుకోలేదు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రజెంట్ అయితే నేను మ్యారీడ్, నాకు 2 పిల్లలు, ప్రణీత్, దీపిక. ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ ఏ టీచర్. నాకు మ్యారేజ్ అయింది. మా మిసెస్ పేరు మౌలిక. నాకు బాబు అండి, పేరు త్రినేశ్వరదేవి. నేను అకౌంటెంట్ చేస్తానండి. హాస్పిటల్స్ వాటితో కలిపి క్యాంపులు అరేంజ్ చేస్తాను, సర్వీస్ యాక్టివిటీస్. హాస్పిటల్ పిఆర్ వర్క్ చేస్తాను. థ్యాంక్స్. మా ఆయన గారి పేరు ఫణీంద్ర. నాకు 2 పాపలు. పెద్ద బాబు పేరు హెత్విక్, చిన్న బాబు పేరు ధ్రువన్. పెద్ద బాబా మా 3rd క్లాస్, చిన్న బాబా మా యూకేజీ. మా ఆయన గారు 3 డ్రైవింగ్ చేస్తారండి, ఓన్గా కారు ఉంది. మేమైతే హౌస్ వైఫ్ అండి. నా తోటి విద్యార్థులందరికీ శుభాశిష్యులు. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి, కానీ ఎప్పుడైతే మనం ఇలాగా మన విద్యార్థులు మనం చూసుకున్నప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోయి మిమ్మల్ని అందరూ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంది. మీరు మనం చదువుకున్న రోజుల్లో చాలా ఎంజాయ్ చేసాం, అంతా చాలా బాగుంది. నేనైతే మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. కొన్ని కారణాల దృష్ట్యా పేరెంట్స్ వల్ల నేను ఇక్కడే ఉండిపోయాను. ఇంకా చెప్పాలంటే నేను ప్రజెంట్ ఆక్వాకల్చర్ సక్సెస్ అంటే ఏంటట్లా మీరు వెళ్ళే లోపల అదేంటనేది తెలిస్తే నాకు చెప్పండి. ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు అనడానికి గుర్తు ఏంటి? సక్సెస్ నేను ఇప్పుడు ఎవరన్నా మీరు చూస్తే నాకు వెళ్ళేటప్పుడు చెప్పండి, పర్వాలేదు, కన్ఫ్యూజన్ అవ్వకండి. నేను ఈ స్కూల్కి వచ్చిన తర్వాత చదవడం నేర్చుకున్నాను. నేను మా ఊళ్ళో 6వ తరగతి చదివినప్పుడు 6 సార్లు చదివాను. అప్పటి వరకు నాకు రాదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది సార్లు చూసి భయపడటం నేర్చుకుని అప్పుడు కొంచెం చదవడం నేర్చుకున్నాను అనమాట. 2009 నేను హార్డ్ వర్క్ చేసేవాడిని, డబ్బులు వెనకాల పరిగెట్టేవాడిని అనమాట. ఇక్కడ 2011 అయ్యేటప్పటికి 2009లో గురించి అడిగారు కదా, ఒక మనిషి చనిపోయాక దాని గురించి గొప్పగా చెప్పుకునేదాన్ని సక్సెస్ అంటారు. బ్రతుకున్నంతసేపు ఎవరికి సక్సెస్ అనేది రాదు, చనిపోయాక వచ్చేదాన్ని సక్సెస్ అంటారు. నా దృష్టిలో అయితే అదే. హైదరాబాద్లో ఎంఎస్ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేస్తున్నా. మా మధువాడ, అరే మంది మాధవాడు రా, వేర్ హీరో. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ కన్సాదివేలి నుంచి టైపానికి వెళ్ళేవాడిని. ఆ తర్వాత డాక్టర్ అనుకున్నాను. డాక్టర్ ఉన్న తర్వాత నాకు మ్యారేజ్ అయింది. ఒక 3 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా మాయ గారు ఫర్నిచర్ షాప్ పెట్టేవారు ఉంది. ఆయన కొంత అన్నం తీసేస్తే నేను 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేను రన్నింగ్ చేశాను. తర్వాత ఆక్వా ఫార్మర్ క్యాంప్ చేస్తున్నాను. ఒక 3 ఎకరాలు రేల్ చేయాలి చేస్తున్నాను. అయితే నాకు ఫర్నిచర్ షాప్ ఉండేది.
అక్కడ మా వైఫ్ని కూర్చోబెట్టి ఇక్కడ రైలు చెరువు తీసుకుని చేసేవాడిని. తనని ఇబ్బంది పెట్టేసేవాడిని. తను బాగా నాకు వెనక ఉండి బాగా నడిపి ఇలా చేద్దాం చేసేది. ఓకే, అయితే అక్కడ తనని ఇబ్బంది పెట్టి ఇక్కడ వచ్చి అక్కడ ఎన్నింటికి వెళ్ళి మళ్ళీ ఆ సదిరి షాపు తను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి తను వండిన తర్వాత మేము తిని చాలా ఇబ్బంది పడతాం. ఓకే, ఆ తర్వాత నేను చెరువు సరిపోతాయి, నాకు రైలు చెరువు సరిపోతాయి, బిజినెస్ తీసేద్దామని బిజినెస్ తీసేసింది సార్. ప్రజెంట్ అయితే హ్యాపీ. నాకు 2 పిల్లలు. మా పిల్ల 7th చదువుతుంది, మా పిల్లడు 5th చదువుతున్నాడు. నేను ఈ స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాను. విద్యా వికాస్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను. డిఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ అయిపోయిందండి 2014-17 బీకామ్ జనరల్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే డ్రైవింగ్ అండి. డ్రైవింగ్ సార్, లోకల్ లాంగ్ కూడా వెళ్తాను. సొంత కదండి, బయట సొంతంగా కొట్టుకున్నాను. బయట పెళ్ళి అవ్వలేదండి, ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్. ఈ ఇయర్లో మ్యారేజ్ ఉంటుంది. పెళ్ళి అక్టోబర్లో కానీ సెప్టెంబర్లో కానీ చెప్తాను. కాంపౌండరింగ్ చేస్తాను. మా మిస్సెస్ ఇంజనీరింగ్ చదివింది, కానీ జాబ్ ప్రెసెంట్ ఏమి చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. నాకు 2 పిల్లలు. పెద్దమ్మాయి పేరు సోఫియా, చిన్నమ్మాయి పేరు మేరాజిల్. పెద్దమ్మాయి చదువుకుంటుంది, మున్సిపల్ స్కూల్లో యూకేజీ కింద చదువుకుంటుంటారు. అయితే నేను కాంపౌండింగ్ చేస్తున్నాను సార్, పల్స్ హాస్పిటల్ ఆర్ఎంపీ డాక్టర్. వైబస్లో టిఫిన్ సెంటర్, ఆయన పేరు బాలాజీ. మాకు 2 పిల్లలు, భార్గవి, దివ్యతేజ. షార్ట్గా కొట్టేస్తాను. ఏమో భోజనం చేసే టైము తెలిసి ఉండదు అందరికీ. నేనేమో హైదరాబాద్ మైహూమ్ కంపెనీలో కన్స్ట్రక్షన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండ్ మెకానికల్ రిలీజ్ చేసాను. ఇప్పుడేమో అబ్రాడ్ వెళ్దామని ప్లాన్ చేస్తాను, అమెరికా వెళ్దామని. ఏరోస్పేస్ ఇంజనీర్ చేస్తాను. చిన్న లైఫ్, చిన్న కుటుంబం, మనకు వచ్చే శాలరీ సరిపోతుంది. అలాగే నాకు ఎక్కువ ఆశలు లేవు, అలాగని సంపాదించడం ఇంకా లేదు. దేవుడు ఇచ్చిన గాడికి అలాగే వెళ్తుంది, అంత బట్టి సరిపోతుంది. ఓకే. I married. My husband and me in Hyderabad. We are staff nurse. My husband is OT technician and staff nurse. అలాగే నా తోటి మిత్రులందరికీ శుభాశిష్యులు. నేను నరసాపురంలో మున్సిపల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, పాప బాబు. పాప ఏంటో 9th క్లాస్, బాయ్ ఏంటో 7th క్లాస్.
ఆటగాళ్ళు రెడీగా ఉన్నారా? ప్లే చేయండి మా సాంగ్. ఆపోజిట్ లో పిచ్చి జరిగిపోతుంది. సపవిధాల ప్రయత్నించింది కానీ దొరకలే. ఇన్ఫ్లుయెన్సర్ అజయ్ కుమార్ మీ చేతులతో గిఫ్ట్ ఇవ్వాలి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి. ఇన్ఫ్లుయెన్సర్ అజయ్ కుమార్ ఇన్ఫ్లుయెన్సర్ రింగ్ చేతికున్న రింగ్ ఫ్లాష్ లైట్ మెల్ల ఉన్న చైన్
అడుగు తడబడుతున్నా